తెలిసినా అండి వారిని ఎంత ఇబ్బందులు పెట్టారో. ఎప్పుడైతే మతం మార్చుకోవాలి నువ్వు అని చెప్పి, నువ్వు నీ భగవంతుడి యొక్క నామం చెప్పకుండా మా మతానికి వచ్చేసేయి అని వారిని ప్రేరేపణ చేసినప్పుడు, వారు మారను అనంటే వారిని ఒక హార్స్ వెనకాల కట్టేసి మొత్తం ఊరేగిస్తారండి. చెప్పులతో కొట్టిస్తారు, రాళ్లతో కొట్టిస్తారు, వాళ్ళపైన మలమూత్రాలు విసర్జన చేస్తారు. వాళ్ళు జైల్లో పెట్టి ఒక్కొక్క గోరుని తీసేస్తారండి, చర్మం ఒలిపిచ్చేస్తారు, ఒక్కొక్క ఫింగర్ కట్ చేయించేస్తారు, నాలుక తీయించేస్తారు, ఒక్కొక్క కళ్ళని పెకిలించేస్తారు, ఒక్కొక్క బాడీ పార్ట్ని కట్ చేసేస్తారండి. అయినా సరే వారు జంకకుండా, తన మతాన్ని మారవకుండా, సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేశారండి. అవును. కానీ ఈరోజు వారు కానీ ఇక్కడ ఉండి వారు చేసిన సాక్రిఫైస్ ఎవరి కోసము అని కానీ ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా వారు బాధపడతారేమో అనిపిస్తుందండి. తప్పకుండా. ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పుడు ఈ ముఖ్యంగా మా బాధ ఎవరి గురించి అని అంటే, ఈ యువత ఎలాంటి చెడు మార్గముల వైపు వెళ్తుంది.